అదిరిపోయే మాస్ డైలాగ్లు, ప్రత్యర్థులకు పవర్ఫుల్ పంచ్లు, అప్పుడప్పుడు ఫన్నీ కామెంట్లు. ఇలా టైంని బట్టి, ప్లేస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి చంద్రబాబు స్పీచ్ మారుతోంది. తాను జెన్సీనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు అదే చురుకుదనం, అదే చమత్కారాన్ని తన స్పీచ్లో చూపిస్తున్నారు. పొగడ్డమూ తెలుసు, పరిచయించుకోవడమూ తెలుసు అంటున్నారు. బీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో ఇవాల్టి చంద్రబాబు స్పీచ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. పరిపాలనలో వెరీ సీరియస్. పార్టీ అధ్యక్షుడిగా మిస్టర్ పర్ఫెక్ట్. విపక్షాలకు ఫైర్ బ్రాండ్. పాలిటిక్స్ పక్కన పెడితే కామన్ మ్యాన్. ఎస్, నిజంగానే జనాలకు 4.4 చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతివారం సామాన్యుడిలా జనాల్లోకి వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఆయన ఇప్పుడు స్పీచ్లతోనూ అలరిస్తున్నారు. పాలనలోనే కాదు, మాట తీరులో కూడా గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని బీబీజీ రామ్జీ పథకం ప్రారంభంలో చంద్రబాబు స్పీచ్ హైలైట్ గా నిలిచింది. సీరియస్ గా స్పీచ్ స్టార్ట్ చేసి మధ్య మధ్యలో మాస్ డైలాగులతో ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ ఫైనల్ గా ఫన్నీగా ముగించారు చంద్రబాబు. అంతేకాదు, తన సహచరులు, కేంద్ర మంత్రుల్ని తనదైన డైలాగులతో మురిచిపోయేలా చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మామా అంటూ పొగడ్తలతో ముంచెత్తారు చంద్రబాబు. కామన్ మ్యాన్, ప్రిన్సిపల్ మ్యాన్, అడగకపోయినా అన్ని ఇస్తున్నారు, థ్యాంక్స్ మామా అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలకు స్టేడియం దద్దరిల్లిపోయింది. I strongly believe our honorable minister, our mama, is very popular. He is people's man. If you say something, you will get it done. He told me, gettiga you call him Mamayani. మామాని గట్టిగా పిలవండి. మీరు మామాని పిలిస్తే మీకు ఇమీడియట్ గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి శివరాజ్. I requested Mama to come at that time to Madanapalli. He is a very, very down to earth. He is a principled man. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినిమా స్టైల్లోనే మెచ్చుకున్నారు చంద్రబాబు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ స్టారే అంటూ పవన్ ను తెగ పొగిడేశారు. ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలని తాపత్రయపడే వ్యక్తి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టిస్తున్న వ్యక్తి గౌరవనీయులు జనసేన అధినేత, నాకు దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. మహోన్నత నేత అంటూ ప్రధాని మోదీకి సైతం థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు. రైట్ టైంలో రైట్ పర్సన్ ఉండడం వల్లే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. నా కోరిక, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడం. మొత్తంగా 4.4లో చంద్రబాబు జనాలతో మమేకమవుతున్న తీరు మాత్రమే కాదు, స్పీచ్ స్టైల్ మార్చడము ఆకట్టుకుంటోంది. మరి ముఖ్యంగా పార్టీ శ్రేణులు, అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు.